రైట్. వామ్మా ముందు పోసా, కొంచెం ముందు పోసా. ఓకే, హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ JSS Vlogs. స్నేకెడ్ ఫిష్ షికారి, కొర్రమేళ్ళ షికారి. రమేష్ తోటి ఫస్ట్ టైం కొర్రమేళ్ళ రవ్వులతో తొక్కబైతాం కానీ. ఓకే, మొన్న ఇది కొన్న రమేష్, ఇది మనకి తరపున ఫిషింగ్ ఆక్టో ఫిషింగ్లో పోయి మన మధ్య అక్కడ మనం కాడ. అవునవును సార్, అవును. హైలైట్ ఉంది. పోయినా బ్యాగ్ వేసుకొని ముద్దు గట్ట వేసుకొని పోవచ్చు. అంటే సర్వే చేస్తాను మంచిగా స్టైలిష్ ఉంది. అవును సార్, అవును. ఇది కొన్నా, ఈ బ్యాగ్ కూడా కొన్నా. అవును సార్. ఇంకా దీన్ని కూడా తీసుకున్నా. చాలి ఆయన మిషన్ ఏదైనా పెట్టుకోవచ్చు, తేటగా ఉన్నది. ప్రతి ఒక్కటి జోలో పెట్టుకోవాలన్నప్పుడు బరువు అవుతుంది. ఇల్లు అనుకో, ఏ కప్ప కావాలన్నా ఏది కావాలన్నా షటక్ని తీసుకోవచ్చు. అవును సార్, అవును. మన పోయి అన్ని కప్పలు ఒక 5-6 గల్ల ఈ బ్యాగులు ఇవన్నీ కొనుక్కున్నా. నల్ల కప్ప చాలు. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ JSS Vlogs. నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, ఫిషింగ్ లవర్స్కి అందరికీ మృగశిర శుభాకాంక్షలు. ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో నీసు కుత ఉడుకుతూనే ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా తెలియదు. చేపలు తింటానికి మాత్రం ఏమో ఇష్టపడతారు. ఈ రోజు కరెక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ చేయుర్రి. ఇక మనకైతే రోని లేదు, మృగశిర లేదు. ఒక్క రోజు గ్యాప్ అయితే మనసంతా మిటమిటలాడిపోతుంది. పడకపోవడానికి రీజన్ చెప్పండి. అట్లా అంటారు. మంచిగా కొట్టింది కదా పూస బిక్కపోయింది. ఓ సార్, పూసం బిక్కపోయింది కదా, దెబ్బ పెట్టింది, పూస బిక్కపోయింది. బిల్లని కొట్టింది, పూస కడుపులో పడ్డది కదా, దానికి లోడ కొట్టుకుంటా పోతుంది. అనుకున్నది కథ. మంచి సైజు. బట్టది రైట్, కడిగేసుకో. తామరాకులలో ఖచ్చితంగా ఉంటాయి కదా. భూమినా సార్, అంత అలౌడ్ చేస్తుంది. ఓకే.
కొట్టాలి. ఒకసారి వస్తే కథమే సార్. బా పోలే పోయిందా? ఓ కథ మంచిగా పడ్డా కదా సార్, సరిపడా పడ్డది దెబ్బ. తాగుతున్నందుకు కదా సార్ మరి. ఉన్నా 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 సార్. ఒకసారి పోయింది పువ్వు మీద కావచ్చా సార్ ఇది? ఇక గడ్డకే సార్ ఏం కాదు. సరిపడ ఉన్నది. ఈ చీర పెట్టాల్సి వస్తాను. ఇది వెనక అప్పుడు ఇచ్చేపించేది చీర, ఇది అన్నీ కోసుకపోయేది. పండ్లు ఎట్లుంటాయి సార్ మరి దాని? సార్ ఏదో వచ్చినట్టు చేసింది సార్. పెద్దదైతే దాదాపు ఏం మిస్లేదు. కొట్టిపోయింది కదా సార్ ఇక్కడ. ఇది బుడ్డది, ఇది కాదు అక్కడ లోపల గుంజుకుపోయి అది దీని పాడు. నీ సైజ్ సార్, సైజు చోటే అనుకున్నా. చోటే నేను అట్లే అనుకున్నా. బయట తీసినాక అప్పుడు అర్థం అవుతా ఎక్కడి చోటే. మంచి సైజే. ఓకే రైట్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. విజయం దిశగా పయనించినాం. ప్రయాణిస్తాను. విన్ అయ్యేటట్టున్నాం. అయిపోయినావు. విన్ను గిట్టంగా అయినావు. బా ఓకే బా కొడుక్క పెద్ద కూడా కదా సార్ ఇది. పువ్వేనా?
ఉమెన్నట్టుంది. ఉమెన కూరమేనా సార్, కానీ దాదాపుగా అది కేజీ పైన ఉన్నది. 1 కేజీ ఇక్కడ దాకా వచ్చింది కదా సార్. ఆడికి అనుకుంటే నాకు ఉత్తట్టే మన కుండలోకి వచ్చేట ఆగా సార్. కొట్టినైతే భూమి పక్క సౌండ్ అది అంత బలంగా కొరమేను రాదు. నేను ఆల్రెడీ వచ్చేస్తా అనుకున్నా, గడ్డకు వచ్చేస్తా అనుకున్నా, కానీ ఇప్పుడు మీరు పట్టి కొడతా గుంజుడుకు ఏడా వస్తుందేమో. దెబ్బ కొడితే లేస్తలేదు చూసా. వస్తాను జాగ్రత్త రమేష్. ఓ సార్ ఏంది ఇది మామూ, నాకైతే వంగనీకే వస్తలేదు సార్. కుర్రు వామ్మా చూసుకోరే కొంచెం ముందు పోసా, కొంచెం ముందు పోసా. ఏ చూస్తాను ఎటో చూస్తాను. నేను వేసి గుంజామని చూస్తాను. ఊరినామా దిక్కుపోతాను. వేసుడుతో దాన్ని నోట్లోకి వేసిరు సార్ మీరు అప్పుడు. ఓ నాయన ఇది ననకబచ్చే కొంచెం, ఇది ననకబచ్చే ఏం కాదు, మంచిగా ఉంది. కొన్నిసార్లు రిస్క్ ఉంటుంది, కొన్నిసార్లు రివార్డులు ఉంటుంది. ఇంత రిస్క్ పడితే ఈ రివార్డు దొరుకుతుంది. రివార్డు ఇప్పుడు అంత రిస్క్ పడితేనే ఒక్కొక్కసారి పేలాలి ఎప్పుడు అంటే దీన్ని అంటారు. రైట్. ఈ గడ్డి మీదకి వస్తాను. ఓకే, నేటి షికారి ఎప్పుడు రమేష్తో రవల షికారి, ఈసారి కొరమేట షికారి. ఓ కథ అడ్డిట్రకున్నాయి. మంచి పోతు కూడా లేచిన ఒక్కటే కష నా పగుంది. ఇది ఒక్కటే కొంచెం అది పోయింది. ఎట్లుండే సార్, దగ్గరకు వచ్చిపోయింది సార్. ఏం సార్, ఒకటేమో తోక కూడా విక్కుని పోవుడు, ఒకటి కప్పనే చింపిపోతుంది. మెత్తని వచ్చిందా సార్ అది? ఓకే రైట్.